హాయ్ టు మై ఛానల్ యాసిస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. वीडियो रिकॉर्ड होता है. पापा देखो जरा 1 मिनट आगे आगे मैं दिखता मैं तू ले ले मुझको तू ले. सीधी घास ये మా డాడీ అప్పుడు तो మా ఫోన్ దగ్గర बस सीधी घास ये మా డాడీ అప్పుడు तो మా ఫోన్ దగ్గర बस सीधी घास ये మా డాడీ అప్పుడు तो మా ఫోన్ దగ్గర बड़ा मोटा बा क्या दे टफ माशु పెట్రోల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. చాలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా డాడీ పెట్రోల్ వేసుకుంటున్నాం. చూడండి విండో నుంచి బుష్రా వచ్చేసారు ఫ్రెండ్స్. ఇక్కడికి ఆడుకుంటుంది బుష్రా, పడుకుంటున్నాడు. వీడితో మంచి నిద్రలో ఉన్నాడు. వాటర్ ఇంత చామ దుంప అండ్ ఇవి రెండు వచ్చేసరికి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. టొమాటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. దీన్ని కొంచెం సగం చేసుకోవాలి ఇలా. టొమాటో పేస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అప్పుడు ఖానా అన్నం అనేది కుక్ అవుతుంది. మా నాన్న కూర్చొని పప్పాయి అంటుంటున్నాడు. అండ్ వీళ్ళందరూ చూడండి మంచిగా ఆడుకుంటున్నారు. మా ఆయన కూడా పప్పాయ తింటున్నారు. మామగారు కోసిస్తే ఆయన తింటున్నారు. ఏమైనా ఉందా అసలు? వీళ్ళు ఆడుకుంటున్నారు, ఏమో ఆడుకుంటుంది. చూద్దాం. ఆయిల్ హీట్ అయింది కదా, రైస్ అయితే ఇలా ఉడుకుతా ఉందండి. ముందుగా ఆయిల్స్ కలిపి వేసేసుకుందాం.
వేసేసుకున్న తర్వాత కొంచెం అది ఫ్రై చేసేసుకోండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. మీ వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉందో చూసేయండి. ఇది ఉంది, ఇది కేక్ అనమాట, నైట్ నేను తెచ్చిన కేక్. అండ్ మా డాడీ ఏమో కోసి పెట్టారు ఫ్రిడ్జ్లో. అండ్ ఇంత ఫ్రిడ్జ్లో ఏమి ఉండదు వీళ్ళు ఫ్రిడ్జ్లో, చాలా అంటే చాలా. మా మమ్మీ చేస్తుంది అనమాట, చాలా బాగుంది మా మమ్మీ చేస్తుంది. తర్వాత గ్రీన్ చిల్లీస్ बात करके नहीं क्या नेक्स्ट अल्लम वेल्लुल्ली पेस्ट 2 स्पूన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. కొబ్బరి పేస్ట్ ఇందాక చూపించాను కదా, అది కాదు, ఇప్పుడు మా మమ్మీ స్పెషల్గా చేసింది. కొబ్బరి, ధనియాలు, జీరా అండ్ కొంచెం పల్లీలు, పీనట్స్ మొత్తం కొంచెం ఫ్రై చేసేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంది. తర్వాత కొబ్బరి, జీరా, ధనియా, పల్లీలు పేస్ట్ కొంచెం ఇది ఎక్కువ వేసుకుంటే మనకి థిక్నెస్ వచ్చింది. ఇది ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తుంది. ఇంకా తర్వాత ఆనియన్ పేస్ట్ అన్నమాట, ఆనియన్ పేస్ట్ వేసేస్తుంది. కొంచెం అది ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో పేస్ట్ వేసేసుకోవాలి. టొమాటో పేస్ట్ కొంచెం ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. చూసారా, చాలా బాగుండిద్ది ఇది. మా మమ్మీ చేస్తుంది కదా, ఇంకా బాగుండిద్ది. తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ దానికి తగినంత ఒకేసారి వేసేయాలి. కారం మిర్చి విధాలంటే మీ కొంచెం కారం ఎక్కువ తినేవారు ఒక స్పూన్ యాడ్ చేసేసుకోండి. మనం తక్కువ తింటాం కాబట్టి చూసి వేసుకున్నాం. ఇలా ఒక 5 minutes పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాం. చింతపండు పులుసు వేసేసుకోండి. అండ్ మనకు కావాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇంకా మనం పానీలానా అండ్ మనం తగినంత వాటర్ వేసుకోవాలి. ఇంకా అది బాగా ఉడకాలి. కరివేపాకు సరే, చాలా బాగుంది కదా చూసుకుంటే.
ఇది ఏం అనుకోండి, ఇది చెక్క అనమాట, దాల్చిన చెక్క. ఇది కూడా వేస్తే మనకి బాగుంటుంది అనమాట టేస్ట్. దాల్తుంది. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసేసుకొని కరివేపాకు ఉంది కదా, అది కొంచెం వాష్ చేసి ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ ఏంటంటే మనకి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్. అండ్ అది కూడా చూపిస్తాను మీకు. వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ వేసుకోండి, ఇంకా చాలు అనమాట. ఇది మనకి చాలా మంచి టేస్ట్ వచ్చింది. బాగా చేస్తా ఫ్రెండ్స్. ఎలా అయినా కూడా పెద్దవాళ్ళే కదా, చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. మా మమ్మీ ఫుడ్స్ చాలా బాగా చేస్తుంది. మా మమ్మీ చేసే రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తాను, కావాల్సిన వాళ్ళైతే అడగండి. అండ్ నా ఛానల్ని చూసిన కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. కొంచెం మీ దాకా ఎంతమందికి వెళ్ళాలో రీచ్ అవుతున్నాయో నాకు తెలియాలి కదా. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ నేను. ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ షేర్ కూడా చేయండి. షేర్ చేయండి అండ్ లైక్ కంపల్సరీ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓయ్ చూడండి, जा हाय हाय बोल, हाय बोल, हाय बोल, हाय कहते बोलो, हाय बोल, ओए हाय बोल, हाय बोल, हाय कहते बोल, हाय फ्रेंड्स बोल, the hi friends कहते बोल, दे hi friends, hi friends. చూడండి అసలు వీళ్ళందరూ పోలా. మా మమ్మీ ఏంటి పిల్లల్ని తీసుకొస్తే ఇంకా ఆడుతున్నారు అనమాట. రెండో షాక్ అనమాట ఇది, రెండో తింటున్నాడు. जाएगा मुँह अच्छा नहीं तीजन काम नहीं लगे ఫుల్ బిజీ అన్నమాట. ఈ సెల్ చూస్తాను మా డాడీ, కాసేపు నెట్ అయిపోయింది నాకు చెప్తాడు బ్యాలెన్స్ వేయించవా అని. చూపించాను కదా, ఇప్పుడు ఇందులో కర్రీ లిప్స్ వేసేసుకో మీరు. ये बातों करो आसिफा, ओए कुछ हो रहा है। क्या आसिफा का तो ऐसा लगा नहीं क्या आज कल को यो यो सब्सक्राइब करे तो और ले लाइक सब्सक्राइब शेयर बाय मुद्दू कर आसिफा रोना 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 ओए आसिफा हाय बोल, क्या नाम तेरा? बात करती मैं। अच्छा अब भी 11वां महीना लग गया पड़ोसी में जिसे तेरी बेटी बात करती है इन बात टॉपिक करे खेलेती क्या खेलेती हाँ अभी मालूम नहीं, छोटे बच्चे का तरह है 11th मंथ है। अम्मा नहीं लो अरे भाई ऊपर क्या पड़ा अरे मेरे अब्बा आसिफा डैडी ओए ये बातों करो दे बच्चे आसिफा 11वां में ओए कुछ हो रहा है। क्या आसिफा का तो ऐसा लगा नहीं क्या आज कल को यो यो मुद्दू कर आसिफा रोना 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 ले लो अरे भाई ऊपर क्या पड़ा अरे मेरे अब्बा
అయిపోయింది చూసారా. ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని ఎంత బాగుంటుంది, ఎంత బాగుంది. ఎంత చూసారా ఇంత వేడి పొగలు వస్తుందో. ఇలా కలుపుకొని ఒక మొత్తం చాలా వేడి ఉంది అంతే.